తండ్రి పేరుతో భూమి ఉంటే కొడుకులో కూతుర్లకు ఆ భూమి నా బిడ్డలకు ఇస్తానని చెప్తే ఆ తండ్రి ఒక కాగితం రాసిస్తే దాని ఆధారంగా కూడా ఆ భూమి వారి భూమిగా పరిగణించి వారికి కూడా లబ్ధిదారులైతే అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవో కండిషన్లు పెట్టి ఏవో లేనిపోని ఆరోపణలు చూపించి ఇల్లు ఇవ్వకుండా తప్పించుకోవాలన్నది ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఇప్పుడు చెప్పిన 4.5 లక్షల ఇల్లే కాదు, భగవంతుడు దీవిస్తే ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు తగ్గకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదేవిధంగా మోడల్ గా ఇప్పుడే కలెక్టర్ గారు నేను అనుకున్నాం, ఈ మ్యాసెస్కి సంబంధించిన దాంట్లో కూడా తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏదో డిమాండ్ వచ్చింది కదా అని సామాన్య ప్రజల దగ్గర అదనంగా భారం వాళ్ళ మీద వేయకుండా ఉండే విధంగా వాళ్ళకి మెరుగైన ట్రైనింగ్ ఇస్తూ రేట్లను కూడా వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే మ్యాసన్స్ కి నష్టం లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం కూడా క్లియర్ గా ఇంటికి ఎంత అని ఫిక్స్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. మెటీరియల్స్ కూడా ఏది ఇబ్బంది రాకుండా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం అంతా ఆ దిశలో కూడా చర్యలు చేపట్టుద్ది. వీటన్నిటికీ కలిపి చివరగా ఒకటే లైను, పేదవాడి చిరకాల కోరిక ఏదైతే ఒక గూడు కట్టుకోవాలని ఉందో అది ఇందిరమ్మ రాజ్యం మీద పూర్తి విశ్వాసం పేదవాడి గుండెల్లో ఉందో ఈ గూడు కట్టించే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వంగా మాది కాబట్టి తప్పకుండా కట్టించే కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో పేదవాడికి భారం కాకుండా ఉండే విధంగా ఏ నిర్ణయాలు చర్యలు తీసుకున్నా పేదవాడి నెత్తిన మరింత బరువు పెట్టొద్దు అనేది ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరి ఆలోచనని ఈ వేదిక ద్వారా తెలుపుతూ గ్రామాలకు వచ్చే సెక్రటరీలు కూడా ఏదైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయో ఈ ఇందిరమ్మ కమిటీలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆనాడు అప్లై చేసిన వాళ్ళు ఎక్కడైనా ఒక్కరిద్దరు మిస్ అయితే వాళ్ళని కూడా యాప్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి. అప్పుడు మిస్ అయిన వాళ్ళు తప్పకుండా వారి మరొక అప్లికేషన్ ని ఆ ప్రజాపాలన కౌంటర్లో ఇచ్చే వెసులుబాటుని మళ్లీ కల్పించామని తెలుపుతూ తప్పకుండా పేదవాడి కళని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు.